ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆటవిక పరిపాలన సాగుతోందని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. డిఎస్సి అక్రమాలపై పోరాడుతున్న వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. ఒక్కో ఉద్యోగాన్ని 13 నుంచి 15 లక్షల రూపాయల వరకు అమ్ముకున్నారని, దీనిపై ప్రభుత్వం తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 30 ఏళ్లుగా సేవలందిస్తున్న సీనియర్ ఉపాధ్యాయులపై టెట్ నిబంధన రుద్దడం దుర్మార్గమన్నారు. పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల పీఆర్సీ, డిఏ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు మీద ఈ సిబిఐ ఎంక్వైరీ జరగకుండా మీరు ఎన్ని దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారన్నది అర్థమవుతుంది. మొట్టమొదటిగా మాట్లాడుతున్నటువంటి మా మీద 175 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఇన్ఛార్జీల మీద, కార్యకర్తలు, నాయకుల మీద ఒకే రోజు మీరు బనాయించినటువంటి అక్రమ కేసులు, ఒక్కొక్కరి మీద నాకైతే సుమారుగా 4-5 కేసులు నమోదు చేసినారు. అలా అందరి మీద కేసులు పెట్టడం. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి దుర్మార్గంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి టీచర్స్ని వారికి ఉన్నటువంటి బాధల్ని చెప్పుకోవడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలవడానికి వారు ప్రయత్నిస్తే వారికి కూడా డిఎస్సి మరక అంటించి వారిని ఎలాంటి నోటీసులు లేకుండా వారిని ఏకంగా సస్పెండ్ చేసేయడం, నోటీసు కానీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ లేకుండా సస్పెండ్ చేయడం. మూడోది, టీచర్స్ ఏదైతే 2025లో సెలెక్ట్ అయినటువంటి టీచర్స్ ఉన్నారో వారిని బలవంతంగా ఎంఈఓల ద్వారా వారందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్, అకామిడేషన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి బలవంతంగా చేసి వారిని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి పొలిటికల్ ధర్నాలు చేయించడం గవర్నమెంట్ టీచర్స్ చేత. వారి బాధలు చెప్పుకోవడానికి టీచర్స్ వస్తే సస్పెండ్ చేసినారు. మీరు మీ మీద సిబిఐ ఎంక్వైరీని తప్పించుకోవడానికి మీరు గవర్నమెంట్ ఉద్యోగుల దగ్గర ధర్నాలు ఈరోజు ప్రతి జిల్లాలో కూడా చేయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ డిఎస్సిని తప్పించుకోవడానికి ఏపీపీఎస్సి గ్రూప్ 1 సంబంధించి 2023లో జరిగినటువంటి రిక్రూట్మెంట్ గురించి ఈ రోజు మీరు డైవర్షన్ లో భాగంగా మీరు దాంట్లో అక్రమాలు జరిగినాయి, ఏదో జరిగిందని చెప్పి ఈ రోజు మీరు తీసుకుని వస్తున్నటువంటి తీరు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు మీద